ఆయన అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి కోసం నేను దాచించిన మేలు బహు గొప్పది. అది నీకవచ్చు, నాకవచ్చు, చిన్నలవచ్చు, పెద్దలవచ్చు, యవనులు, వృద్ధులు, ఎవరైనప్పటికీ మనందరి కోసం భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారి కోసం ఆయన కొన్ని మేలులు ఏం చేస్తున్నాడు, దాచించాడు. అవి ఎవరో వచ్చి ఇచ్చేయి కాదవి, అది నువ్వే తీసుకోవాలి. నీకే ఆ విశ్వాసం రావాలి. ఆ విశ్వాసం అనే చేత్తో దేవుని దగ్గర నుండి అందుకోవాలి. ఆమేన్, ఆమేన్. అలా దేవుడికి సాక్షిగా ఉండాలి. ఈ వార దినాల్లో నన్ను కాపాడాడు అయ్యా. ఈ వార దినం నా ప్రార్థన ఆలకించాడు. నన్ను, నా భర్తని సజీవంగా ఉంచాడు, నా పిల్లల్ని సజీవంగా ఉంచాడు, నా మార్గాల్లో సజీవంగా ఉంచాడు. అది దేవునికి చిన్న సాక్ష్యం, అది ఇష్టం. ఆమేన్, ఆమేన్. ఆయన అంటాడు, నువ్వు స్వస్థపడిన తర్వాత నీవు నాకు కాదు, నీ సన్నిధికి వెళ్ళి మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఏదైతే నియమించబడ్డాలో అక్కడ నీ సాక్ష్యాన్ని చెప్పు. ఆ ఉద్దేశం నీలో ఆవేశం కలగాలి. దేవునికి నేనేం చేయాలి, ఎన్ని చేసి ఆయన రుణాన్ని తీర్చుకోగలను. ఎగిన యాగాలు, బలి అర్పణలు, గొర్రెలు, పొట్టేడు, ప్రథమ ఫలం ఇచ్చిన రుణం తీర్చుకోలేదు. ఇదిగో తిరిగి నలిగిన హృదయంతో నా హృదయంలో నుంచి ఒక మాట నీ సన్నిధిలో చెప్తాను. హల్లెలూయా. అది దేవుడికి ఇష్టమైంది. అంతరంగాల్లో నుంచి మనం చెప్పే ఆ మాట మనుషులకు అది ఇష్టమై ఉండొచ్చు, ఇష్టం కాకపోయి ఉండొచ్చు, కానీ దేవునికి కావాల్సింది నీ హృదయంలో నుంచి వచ్చే ఒక మాట ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు వారి సాక్ష్యాన్ని దీవించింది కాదు. ఇంకా ఎవరైనా అలాంటి వారు సాక్ష్యం చెప్పాలనుకున్న వారు మీకు సమయాన్ని ఇస్తూ